విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 9వ తరగతి తెలుగు వాచకంలోని ఉపవాచకం 1 కుమురం భీం గురించి మనం తెలుసుకోబోతున్నాం. కుమురం భీం ఎవరి? కుమురం భీం ఇతను ఎవరు అని మనం ఆలోచిస్తే, నిజాం పాలకుల నిరంకుశత్వానికి ఎదురు నిలిచి పోరాడిన వీరుడు మన కుమురం భీం. జల్ జంగిల్ జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయక ఉద్యమించిన యోధుడు కుమురం భీం. గిరిజనుల అభ్యున్నతికి తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అమరుడు మన కుమురం భీం. ఇప్పటికీ అడవి బిడ్డల గుండెల్లో కొలువైన ఆ వ్యక్తే కుమురం భీం. నిజాం పాలనలో ఆదివాసీలు అడవిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేసేవారు. అంటే అడవుల్లోనే నివసిస్తారు గిరిజనులు. వాళ్ళు జనాల్లో కలిసి ఉండడానికి ఇష్టపడరు. అనేక తెగల వాళ్ళు ఉన్నారు ఈ గిరిజనుల్లో. వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటారు, పంటను పండిస్తారు. వాళ్ళు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతరులు ఉండేవాళ్ళు అనమాట. గిరిజనులు దట్టమైన అడవిలో భూములను సాగు చేసుకున్నప్పటికీ వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్ళు, జంగ్లాత్ వాళ్ళు గొడవ చేసేవాళ్ళు. తిరగబడ్డ గిరిజనులపై కేసులు కూడా పెట్టేవాళ్ళు. ఇలాంటి సంఘటనలే కుమురం భీంను కదిలించాయి. కళ్ళారా ఎప్పుడైతే చూశాడో ఆ అన్యాయాన్ని అరికట్టాలని చెప్పి ఆ రోజే నిర్ణయించుకున్నాడు. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్దికి అనే వ్యక్తిని కర్రతో తల పగలగొట్టడం చేస్తాడు కుమురం భీం. ఆ దెబ్బతో సిద్దికి అక్కడికక్కడే చనిపోయాడు. ఇలా ఇతని జీవితంలో అక్కడి నుంచి బల్లార్ షా వైపు వెళ్ళడం, తర్వాత టీ తోటల్లో పనిచేయడం, తర్వాత అల్లూరి సీతారామరాజు యొక్క యుద్ధ నైపుణ్యాలు, ఆయన ఏ విధంగా అడవి బిడ్డలను ఏ విధంగా తిరుగుబాటుదారులుగా మార్చి వాళ్ళకి ఏ విధంగా చైతన్యాన్ని కలుగు చేశాడు, ఆ మెళకువలన్నీ కూడా తెలుసుకొని ఈయన కూడా ఈ ఆదివాసీలకు మేలు చెయ్యాలని, వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని వాళ్ళందరికీ, గిరిజనులందరికీ కూడా నాయకుడైపోయాడు అనమాట. 60 ఎకరాల అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పరచడం జరుగుతుంది. ఆ తర్వాత గిరిజనుల కోసం పోరాడి చివరికి గిరిజనులు పాడు చేసుకున్న భూములకు పన్ను కట్టాల్సిన పని లేదని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అధికారుల వేధింపులు తప్పకపోయేసరికి భీంను ఆయన అనుచరులను ఎదుర్కొనేందుకు 1940 సెప్టెంబర్ 1న నిజాం పోలీసులు వచ్చి 300 మంది గిరిజనులను 12 గ్రామాలను చుట్టుముట్టడం జరుగుతుంది. అప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో కుమురం భీంతో పాటు 11 మంది గిరిజనులు చనిపోవడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క కుమురం భీం చివరి వరకు కూడా, ఆయన యొక్క తుది శ్వాస వరకు కూడా ఆదివాసీల హక్కుల కోసం పోరాడి వాళ్ళని ఎంతో చైతన్యపరిచినటువంటి ఉద్యమకారుడు కుమురం భీం. తెలంగాణలో గర్వించదగిన వ్యక్తి కుమురం భీం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జోడేఘాట్ మ్యూజియాన్ని రంగులతో అలంకరించి భీం విగ్రహాన్ని ముస్తాబు చేసి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంటారు మన తెలంగాణ సర్కార్. మరి ఇటువంటి ఉద్యమకారుడు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడినటువంటి కుమురం భీం గురించి విద్యార్థులు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి మన ప్రభుత్వం వారు పాఠం రూపంలో మన చరిత్రను, చరిత్రలో నాయకులు చేసిన ఉద్యమాలను తెలియచేయడం కోసమే ఈ పాఠాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నాయకత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, ఒక నాయకుడు అనేవాడు జనాల ముందుండి స్వార్థం లేకుండా ఏ విధంగా నడిపించాలి, చివరి తుది శ్వాస వరకు కూడా యథార్థంగా ఏ విధంగా పోరాడాలి అనేటటువంటి లక్షణాలను విద్యార్థుల్లో నేర్పించడం కోసం ఈ పాఠాన్ని పొందుపరచడం జరిగింది. ఇప్పుడు పాఠం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జల్ జంగల్ జమీన్, నీరు అడవి భూమి మనది అనే నినాదంతో గోండులను, కోయలను, చెంచులను సంఘటిత పరచి పోరుబాటలో నడిపించిన విప్లవ వీర కిశోరం కుమురం భీం. మా గూడెంలో మా రాజ్యం అనే నినాదంతో గిరిజనులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై సమరం సాగించిన పోరాట యోధుడు కుమురం భీం. సమరం అంటే యుద్ధం, గీత గీసుకోండి. ఆకుపచ్చని పూర్వపు ఆదిలాబాద్ జిల్లా నేడు కుమురం భీం జిల్లా అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధ వీరులు గోండులు. అంటే కోయ జాతికి గిరిజనుల్లో ఇది ఒక తెగ గోండులు. అట్లాంటి వీరుల్లో కుమురం భీం ఒకడు. భీం తండ్రి పేరు చిన్ను. ఈయన గూడెం పెద్దని పటేల్ అని అనేవాళ్ళు నిజాం పరిపాలనలో. ఈయనకు భీంతో పాటు సోము, బొజ్జు అనే కుమారులు మరియు కుర్దు, యేసు అనే 2 తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళంతా గోండు తెగకు చెందిన వాళ్ళు. ఆదిలాబాద్ అడవుల్లో నివసించే ఈ గిరిజనుల్లో ఎన్నో తెగలున్నాయి.
గోండు, కొల్లాం, పరదాన్, కోయ, అందాల్, చెంచు, భిల్లులు మొదలగు వారు ఉన్నారు. అడవిలో పుట్టి పెరిగి అక్కడే చనిపోయే వారికి అడవే ప్రపంచం కనుక అడవి తమదని బలంగా నమ్ముతారు. తెల్లదొరలను ఎదిరించిన రామ్జీ గోండు వారసులమని గర్వంగా చెప్పుకుంటారు. మీకు పారాగ్రాఫ్స్ 9, 10 తరగతులకు మాత్రం ఉపవాచకం నుంచి పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్స్తో పాటు మామూలు 6 మార్కుల ప్రశ్న కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి, వ్యక్తిత్వం గురించి మొత్తం ఒక ప్రశ్నగా ఎలా అడిగినా మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి పారాగ్రాఫ్కి కూడా ప్రశ్నలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ పారాగ్రాఫ్. కుమ్రం భీం బాల్యం నుండి తెలివైనవాడు, సాహసవంతుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు. భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు, ఆలోచించేవాడు, దేన్ని ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. ఈ లక్షణాలే తరువాత అతడిని గిరిజన వీరుడిని చేశాయి. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదిన కుకుబాయి. వాళ్ళ వదిన పేరు కుకుబాయి. గీత గీయండి. తల్లి లేకపోవడంతో వదినే తల్లిలాగా పెంచింది. భీం చిన్నప్పుడు సంకెనపల్లి గూడెంలో పెరిగాడు. వాళ్ళ ఊరి పేరేంటి? గూడెం. గూడెం అంటే ఏంటి? తండాలు, గూడాలు అని అంటూ ఉంటారు. అంటే 15 మంది 20 మంది నుంచి కొంచెం కొంచెం మంది చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నివాసం చేస్తుంటారు. దాన్నే గూడెం, తండాలు అని అంటూ ఉంటారు. అక్కడ చెట్టు చేమ, బోళ్ళు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అడవిని అతడిని తీర్చిదిద్దింది. ఆ రోజుల్లోనే ఒకరోజు భీం తన మిత్రులైన జంగు, కొంతల్, మాదు, పైకులతో కలిసి అడవికి వచ్చాడు. వారితో మేకపిల్లలు కూడా ఉన్నాయి. పైకు దగ్గరలో ఉన్న నారేప చెట్టు ఎక్కాడు. ఒక కొమ్మ మీద కూర్చొని పాటలు పాడుకుంటూ సన్న సన్న మండలు నరికి మేకలకు వేస్తున్నాడు. మండలు అంటే చిన్న చిన్న కొమ్మలు. భీం కథ చెప్తూ ఉన్నాడు. పిల్లలంతా ఆడుకోవడానికి వెళుతూ ఉంటారు కదా, మీ వయసు పిల్లలు. అలాగే వాళ్ళు కూడా స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్ళి పాటలు పాడుకుంటూ అక్కడ కొమ్మలు నరుకుతూ ఉన్నాడంట. భీమేమో కథ చెప్తూ ఉన్నాడు. తొందరగా దిగు, వాళ్ళు చూసినారంటే చాలా కష్టం అన్నాడు జంగు. ఇంతలో వాళ్ళ స్నేహితుడు అక్కడ ఏమన్నాడు, పైకి చెట్టు ఎక్కాడు కదా, వాడితో చెప్తున్నాడు, త్వరగా దిగు, వాళ్ళు వచ్చేస్తున్నారు, చూసారంటే చాలా కష్టం. మరి ఎవరు వస్తున్నారు చూద్దాం అన్నట్లే 3 జంగ్లాత్ జవాన్లు, ఒక సుంకరి ఉరికొచ్చారు. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాళ్ళు. పైకును పట్టుకున్నారు. వారి వెనకే వచ్చిన అమీన్ సాబ్, చెట్లు కొడుతున్నారా, ఈ అడవిని మీ అయ్యలు పెంచి పెద్ద చేసినారనుకున్నారా అని, అరే అందరినీ పట్టుకుని బంగ్లా దగ్గరికి తీసుకురండిరా అని తన మనుషులకు చెప్పాడు. పిల్లల్ని బెదిరించాడు. వాళ్ళ సైనికులతో చెప్పాడు వాళ్ళందరినీ తీసుకుని రమ్మని. ఆ తర్వాత గూడెం పెద్ద అయిన కుమ్రం చిన్నును చూస్తూ, అడవిలో ఆకు కూడా తెంపద్దన్న చౌకీదార్ను, సారిదార్ను పంపి నీకు చెప్పుమన్నా. ఈ రోజు నేను వచ్చి చూసిన, ఏముంది, నా కళ్ళ ముందే పిల్లలు అడవిని నరికారు. వాళ్ళ ఆ పటేల్, గూడెం పటేల్ అయిన కుమ్రం చిన్నును చూస్తూ వాళ్ళు అంటున్నారనమాట. చౌకీదార్ గీత గీసుకోండి అంటే తలారి, కాపలాదారు అంటారు. సారిదార్ అంటే సర్దార్. గీతలు గీసుకోండి ఆ పదాలకి. అప్పుడు నిజాం పరిపాలనలో ఉన్నాం కాబట్టి అలాంటి పదాలు వాడుతూ ఉండేవారు. శిక్ష ఏంటో తెలుసా? కొమ్మ నరికినోని వేళ్లు నరకడమే తగిన శిక్ష అన్నాడు. ఎదురు బతిమిలాడినా వినకుండా పైకు వేళ్లు నరికించాడు అమీన్ సాబ్. వేళ్లు నరికించేశారు. పైకు అరుపులతో అడవంతా ఏడ్చింది. స్పృహ తప్పి పైకు కింద పడిపోయాడు. చిన్న వయసులో ఉన్న పిల్లలు వేళ్లు నరికేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అంటే నిజాం పరిపాలనలో శిక్షలు ఎంత కఠినంగా ఉండేవో మీకు అర్థం అవ్వాలి. మరి ఈరోజు ఎంత స్వాతంత్ర్యంగా మనం ఉండగలుగుతున్నామంటే, ఒకప్పుడు ఆ నిజాం పాలనలో ఈ యొక్క సర్దార్లు వీళ్ళంతా రజాకర్స్ దారుణంగా హింసించేవారు. నిజాం పరిపాలనలో ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అసలు తినడానికి తిండి కానీ, మనశ్శాంతి కానీ, ఒక స్వాతంత్ర్యం కానీ, ఒక గౌరవమైన జీవితం కానీ ఉండేది కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద దాడులు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏది చెప్పినా మనం నోరు మూసుకొని ఊరుకోవాలి. స్పృహ తప్పి పైకు కింద పడిపోయాడు. తర్వాత చౌకీదార్ ఎవరెవరు ఏ పట్టీ కట్టినారో చదివాడు. పట్టీ అంటే ట్యాక్స్ అనమాట. లిస్ట్ ఉంటుంది కదా, అదంతా చదివాడంట. పట్టీల పేరు మీద ఆ పూట గూడెమంతా జంగ్లాత్ వాళ్ళ లూఠీకి గురైంది. ఈ సంఘటన భీమ్ను పట్టి కుదిపింది. ఆవేశంతో వదిన వద్దకు పోయాడు. వదినే, ఈ గాలి, నీరు, ఇక్కడ ఆకాశం మొత్తం మనవైనప్పుడు ఈ భూమి అడవి మనకెందుకు కావు? అడవి భూమి మాత్రమే వాళ్ళు ఎట్లా అయినాయి అని అడిగాడు. ఆవేశంతో ఊగిపోయాడు. అంటే ట్యాక్స్ కట్టలేని వాళ్ళందరినీ లూటీ ఛార్జ్తో వాళ్ళు కొట్టడం ఇదంతా చూసి మనసు చలించిపోయి, మనం ఎందుకు ట్యాక్స్ కట్టాలి, మనం ఇక్కడే బ్రతుకుతున్నాం, ఇక్కడే ఉంటున్నాం, మనమే కష్టపడి పండించుకుంటున్నాం, వాళ్ళకి ఎందుకు కట్టాలి అని వాళ్ళ చిన్నపిల్లలు కదా, వాళ్ళని ఏమీ చేయలేక ఇంటికి వచ్చి వాళ్ళ వదినతో అడిగాడు. ఈ ప్రశ్నలు మన వాళ్ళందరికీ వస్తే బాగుండు, మీ నాయనను అడుగు అంది వాళ్ళ వదిన.
పట్టి అంటే పన్ను. మేక, ఆవు, ఎద్దు, భూమి, నాగలి, మంచె, గడ్డి, గుడిసె ఇలా ఉన్న ప్రతి దాని పేరు మీద పన్ను కడితే చివరికి ఏం తిని బతకాలే? కష్టమంతా పన్నుల రూపంలో జంగ్లాత్ వాళ్ళు గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవలసిందే కదా. ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ఆ రోజు భీమ్ ఆకలితో పడుకున్నాడు. ఎప్పుడైతే కళ్ళ ముందు ఆ సంఘటన చూశాడో హృదయం కలిచిపోయి ఇంకా ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. చూడండి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలిస్తూ వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ హృదయంలో ఒకటి మెదిలిన ఆలోచనతోనే పెద్ద పెద్ద విషయాలను కనుక్కోవడం జరిగింది. ఒక్క యాపిల్ పండు నెత్తి మీద పడేసరికి వెంటనే ఆ పండు వైపు చూసి ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు సైంటిస్ట్. ఇలా చిన్న చిన్న విషయాల్లోనే పక్షి గాల్లో ఎగరడాన్ని చూసి విమానాన్ని కనుక్కున్నారు. ఇలా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిస్థితులను గమనిస్తూ ఆలోచన విధానం ఆలోచన ధోరణిలో విద్యార్థులు ఆలోచిస్తూ ఉండాలి. ప్రతి సందర్భాల్లోంచి మనం ఒకటి కనుక్కునే ప్రయత్నం చెయ్యగలగాలి. విద్యార్థులకి మా తరగతి గదుల్లో చెప్పిన విషయాలే కాదు, మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి పరిస్థితుల నుంచి కూడా మనం కొత్త కొత్త విషయాలని ఆలోచించుకోగలగాలి. ఆ ఆలోచనలోంచే కొమురం భీము తిరుగుబాటు స్వభావం, ఎదిరించే స్వభావం, నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నాయి. ఈ సంఘటన భీమ్ మనసుపై చెరగని ముద్ర వేసింది. తమ కష్టాన్ని పరులు అన్యాయంగా తీసుకుపోతున్నారని తెలుసుకున్నాడు. దీనికి వ్యతిరేకంగా చిన్ననాడే ఆలోచించడం నేర్చుకున్నాడు. షావుకారులు గిరిజనుల్ని మోసం చేసే తీరు కొంత అర్థమయ్యేది, కొంత అర్థం కాకపోయేది. జరగకూడని విధంగా జరుగుతున్న విధానాన్ని గురించి ఆలోచించాడు. కానీ ఆపడం ఎట్లానో అతనికి అంతుపట్టలేదు. షావుకారులు అంటే ఏంటి? ఈ కిరాణా షాపులు, ఇలా కిరాణా సరుకులు అవి అమ్మేటటువంటి కిరాణా షాపులు యజమానిని షావుకారులు అని పిలిచేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అందరూ బిజినెస్ చేస్తున్నారు, కోమట్లని, షావుకారులని. చూడండి, గ్రామాల్లో గిరిజనుల్ని, కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళకి చదువు రాదు కాబట్టి వాళ్ళకి తప్పుడు లెక్కలు వేస్తూ మోసాలు చేస్తారు. తర్వాత తోకుతో తూచేటప్పుడు ఆ తక్కెడికి అడుగున ఏదో ఒక బరువు మ్యాగ్నెట్ లాంటిది పెట్టేసి యువతల పెట్టి తక్కువ పెట్టేసరికి ఎక్కువ తూగేటట్టుగా మోసాలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కళ్ళారా చూస్తున్నాడు, కానీ అది ఈయనకేం చేయాలో అర్థం కాలేదు. వాటిని ఆపడం ఎలాగో, చిన్న వయసు కదా, ఈయనకేమీ తోచేది కాదు. కానీ అవి మోసము అని గుర్తుపట్టగలిగాడు. దోపిడీలో అన్నీ కోల్పోయిన కుమ్రం చిన్ను ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. వీళ్ళ ఫాదర్ ఫలితంగా చనిపోయాడు. చిన్ను చనిపోయినాక కుమ్రం కుర్దు తన తమ్ముడు యేసు కుటుంబం అన్న పిల్లలతో కలిసి సంకెనపల్లి వదిలాడు. అంటే వాళ్ళ బాబాయ్ అన్నమాట. ఇంకా వాళ్ళ సొంత ఊరు విడిచిపెట్టేసి ఇంక వేరే దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. కొందరు కొలాములు కూడా వీరితో బయలుదేరారు. గూడెం వదిలేస్తుంటే భీమ్ బాధపడ్డాడు. ఇది చూసిన వదినే ఇదంతా మామూలేనని, అడవుల్లో బతికే మనకు ఇవి అలవాటేనని చెప్పింది. అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు విడిచిపెట్టేయడం ఎవరికన్నా బాధే. అలాగే ఈయన కూడా బాధపడుతుంటే వాళ్ళ వదిన అన్నదనమాట, మనకి స్థిరమైన నివాసం ఎక్కడా లేదు బాబు, ఇదంతా మనకి మామూలే అని చెప్పింది. వాళ్ళు జనగామ అంటే ఆసిఫాబాద్, ధనోరా దాటి సుర్దాపూర్ చేరుకున్నారు. గీత గీయండి. వాళ్ళ ప్రయాణం ఇప్పుడు సంకెనపల్లి నుంచి ల్యాండ్ మార్క్స్ ఎక్కడికెక్కడికి ఈయన ప్రయాణం అయిందో మీరు నెంబర్స్ వేసుకోవాలి. చాలా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి, తర్వాత కన్ఫ్యూజ్ అవుతాడు. కాబట్టి సంకెనపల్లి 1 వేసుకోండి, సుర్దాపూర్ చేరుకున్నారు 2 వేసుకోండి ల్యాండ్ మార్క్స్. మైదాన ప్రదేశం చూసి బండ్లు ఆపి పక్కన ఉన్న పెద్దవాగు ఒడ్డుకు గుడిసెలు వేసుకున్నారు. చెట్లు తుప్పలు నరికి రాళ్ళు రప్పలు ఏరి పారేశారు. మొండ్ల కంపలు కాల్చారు. సమిష్టిగా పనిచేశారు. సమిష్టిగా అంటే యూనిటీగా. తర్వాత భూమి సమానంగా పంచుకున్నారు. వారి కష్ట ఫలితంగా జొన్న చేన్లు ఏపుగా ఎదిగాయి. అంటే చక్కగా పెరిగాయి జొన్న చేను చూసి మురిసిపోయారు. కడుపు నిండా 6 నెలల పాటు తిండి దొరుకుతుందని అనుకున్నారు. ఆ విధంగా అనుకుంటున్న సందర్భంలో వాళ్ళ వద్దకు 12 మంది కొత్త వాళ్ళు వచ్చారు. వీళ్ళు వాళ్ళ ఊరు వదిలేసిన తర్వాత ఆ యొక్క సుర్దాపూర్ చేరుకొని అక్కడ మైదాన ప్రదేశం చూసుకొని, ఇక్కడ చాలా విశాలంగా ఉంది, పంటలు పండించుకోవడానికి బాగుందని చెప్పి ఒక దగ్గర ఆగి వీళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఆ భూమిలో చక్కగా నీట్గా రాళ్ళు రప్పలు తీసేసి, చెత్త చెదారాలు తీసేసి, చిన్న చిన్న మొక్కలు మోళ్ళు ఉంటే అవన్నీ తీసేసి చదును చేసుకొని చక్కగా జొన్న చేను వేసి పండించుకున్నారు. పంట చేతికి వచ్చిందనే సంతోషించే సమయానికి ఇప్పుడు 12 మంది కొత్త వాళ్ళు వచ్చారంట. వచ్చిన వాళ్ళలో సిద్దిక్ అనేవాడు, ఈ ప్రాంతం అంతా నాది. సిద్దిక్ ఆ క్యారెక్టర్ అండర్లైన్ చేసుకోండి.
నన్ను అడగకుండా ఎందుకు దున్నినారు అని అడిగాడు. వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. అంటే పోటాపోటీగా మాట మాట అనుకున్నారు. ఇట్లా జరిగిన మాటల యుద్ధం కొద్దిసేపట్లోనే కట్టెలతో కొట్లాట వరకు వచ్చింది. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైంది. భీం కొట్టిన దెబ్బకు సిద్దిక్ చనిపోయాడు. చనిపోగానే అతనితో వచ్చిన వాళ్ళు పారిపోయారు. వెంటనే వదిన వచ్చి భీం ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పింది. అట్లా భీం తన వారి నుండి వేరైపోయాడు. సిద్దిక్ అనే వ్యక్తి రుబాబు చేయడానికి మనుషుల్ని వేసుకొని వచ్చాడు. మరి అంతవరకు వీళ్ళు వచ్చి గుడిసెలు వేసుకొని సాగు చేసి వ్యవసాయం పెట్టి పంటకంత చాకరీ చేసినంత వరకు రానివాడు పంట చేతికి వచ్చేసరికి ఎలా వచ్చాడు? చూడండి ఎంత అన్యాయమో. దాంతో తట్టుకోలేక కుమరం భీం కోపం ఆపుకోలేక ఎప్పుడైతే మాట మాట పెరిగిందో కర్రలతో కొట్టుకున్నారో ఆ ఆవేశంలో ఆయన చనిపోవడం జరిగింది. చూసారా, చిన్న చిన్న విషయాలకే మాట మాట పెంచుకొని కొట్లాట్ల వరకు వెళ్ళిపోతే కోపంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అన్నింటికన్నా తన కోపమే తన శత్రువు అని చెప్తూ ఉంటారు. కోపం చాలా ప్రమాదం, అనర్థదాయకం. మీరు గుర్తు పెట్టుకోవాలి విద్యార్థులు. మీకు నచ్చనిది విషయాలు కానీ సంఘటనలు కానీ నచ్చని మనుషులతో కానీ మీకు ఏదైనా మాట మాట పెరుగుతుంది అంటే అక్కడ కామ్ అయిపోండి. కోపాన్ని అణుచుకోలేకపోతే కామ్గా బయటికి వెళ్ళిపోయి ఒక్క నిమిషం నించోండి ప్రశాంతంగా. అంతేగాని ఆ కోపంలో ఏమంటామో మనకు తెలియదు. నోరు తొందరపడి జారేస్తాం, మాటను వెనక్కి తీసుకోలేము, జరగరాని అనర్థాలు జరుగుతాయి, జీవితమే నాశనం అయిపోద్ది. కాబట్టి కోపం చాలా ప్రమాదం అని ఇక్కడి నుంచి మీరు అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ప్రాణాలు తీసేసింది అది. తర్వాత భయంతో ఒక దొంగలాగా పరిగెత్తుకొని వెళ్ళిపోయి దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది భీమ్కి. మళ్ళీ ఇక్కడ వీళ్ళందరి నుంచి వేరైపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లా వెళ్ళిన భీమ్ తిరిగి సంకెనపల్లి చేరుకున్నాడు. మళ్ళీ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడంట. తన మిత్రుడైన కొండల్ని కలిసి సుర్దాపూర్లో జరిగిన గొడవ గురించి, సిద్దిక్ చావు గురించి చెప్పాడు. ఆ సమయంలోనే సిద్దిక్కు ఈ భూములు ఎవరిచ్చారు అని, అతని సొంతం ఎట్లా అయినాయి, పట్టా అంటే ఏమిటి, గోండోళ్లకు పట్టాలు ఎందుకు ఇవ్వరు, నైజాం అంటే ఏంది, సర్కార్ అంటే ఎవరు, మేం దున్నినప్పుడు రాని సిద్దిక్ తరువాత ఎందుకు వచ్చాడు, సిద్దిక్ది తప్పు కానప్పుడు నాది మాత్రమే తప్పు ఎందుకు అవుతుంది, తన గోడంతా ప్రశ్నల రూపంలో కొండల ముందు పరిచాడు. గోడు అంటే బాధ. స్నేహితులతో మనసు విప్పి అన్నీ చెప్పుకుంటాం కదా. ఇప్పుడు స్నేహితుడి దగ్గరికి వచ్చి ఇవన్నీ అడిగాడు. అసలు ఒరే అలా చేసావా, అయ్యో చాలా తప్పు చేసావురా అని ఉంటాడు. అనగానే ఇలా అంటున్నాడు అనమాట. వాడి తప్పు కాలేనప్పుడు నాదెందుకు తప్పు అవుతుంది, అసలు పట్టా ఏంటి, మనకెందుకు ఇవ్వరు, సర్కార్ అంటే ఏంటి, నైజాం అంటే ఎవరు, ఈ ప్రశ్నలన్నీ ఆయన హృదయంలోంచి తన్నుకొని వస్తూ ఉన్నాయన్నమాట. ప్రశ్నలు ఎప్పుడైతే మనకు వచ్చాయో సమస్యను మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు దానికి సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది. హృదయంలో ముందు ప్రశ్నలు రేకెత్తాలి. విద్యార్థులు కూడా ఏది చెప్తే అది వినేయడం కాకుండా ఆలోచిస్తూ ప్రశ్నలను వెయ్యగలగాలి ధైర్యంగా. ప్రశ్నలు వెయ్యగలిగినప్పుడే అందులోంచి మీ జ్ఞానం అభివృద్ధి చెందడం, జ్ఞాన ప్రసారం అనేది జరుగుతూ ఉంటుంది. మౌనంగా స్తబ్దంగా అలా కూర్చోకూడదు విద్యార్థులు ఎప్పుడూ కూడా. అట్లా రాత్రి అంతా గడిచింది. ఎట్లా తెలిసిందో కానీ గొడవంతా తెల్లారేసరికి గూడెమంతా పాకిందంటే స్ప్రెడ్ అయిపోయింది. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతానన్న భీంతో తను వస్తానని కొండలు బయలుదేరాడు. స్నేహితుడితో ఇదంతా చెప్పాడు. ఆ రాత్రి గడిచింది కానీ ఉదయానికి ఎలా తెలిసిందో తెలియదు కానీ ఆ గూడెంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయిందంట. ఇంకా తెలిసిపోయినాక ఇంకా అక్కడ ఉంటే బాగోదని చెప్పి వెళ్ళిపోతానని కొమురం భీం అంటే నేను కూడా వస్తానని ఆ కొండలు ఇతనితో పాటు వచ్చాడు. జరిగిన విషయాన్ని తెలిపి తనకున్న ప్రశ్నలకు జవాబులు పొందాలనే ఆలోచనతో ముఖాసి వద్దకు బయలుదేరాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన ప్రయాణం ముఖాసి వద్దకు. మనందరికీ పెద్ద ముఖాసి భారీ లొద్ది అనే చోట ఉంటాడని తన తండ్రి చెప్పగా విన్నాడు. అంటే ఒక పెద్ద మనిషిలాగా అనమాట. కనుక అతన్ని కలవడానికి పోయాడు. వీళ్ళు వెళ్ళేసరికి ముఖాసి ఇంట్లోనే ఉన్నాడు. భీం కొండలు వెళ్ళి రామ్ రామ్ చెప్పారు. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ చేయడం అనమాట. రామ్ రామ్ రండి కూర్చోండి అంటూ పరిచయాలు చేసుకున్నాడు ముఖాసి. జంతువుల కన్నా హీనంగా ఉన్న తమ బతుకుల గురించి తమను జంగ్లాత్ వాళ్ళు షావుకారులు ఎట్లా హింసిస్తున్నారో తెలిపాడు. మేము అడవిలో పరాయి వాళ్ళ తీరుగా బతుకుతున్నాం. మేం భూమి సాగు చేస్తే ఫలితాన్ని ఎవడో వచ్చి పట్టుకుపోతాడు. మాతో పాటు పెరిగిన చెట్ల ఆకులు కొమ్మలు తెంపినా విరిచినా మా చేతులు నరుకుతున్నారు. మేం ఎట్లా బతకాలనో తెలుస్తలేదు. జంగ్లాతోళ్లకు షావుకారులకు బుద్ధి చెప్పడానికి అన్ని గూడాల జనాలను ఒక్కడి చేస్తాం. మీ మద్దతు కావాలి. మద్దతు అండర్లైన్ చేసుకోండి అంటే సపోర్ట్. బ్రిటిష్ వాళ్లకు రామ్జీ గోండు బుద్ధి చెప్పినట్టు మనం కూడా వీళ్ళకు బుద్ధి చెప్పాలి అని ఉద్రేకంగా భీమ్ అన్నాడు. ఉద్రేకం అంటే ఆవేశంగా ఎమోషనల్ గా అతనితో చెప్పాడనమాట.
భీమ్, ఇప్పటికే నువ్వు సర్కారు దృష్టిలో ఉన్నావు. సర్కార్ అంటే గవర్నమెంట్. ఇట్లాంటి హింసా పద్ధతులు వద్దు, తొందరపడకు. సర్కార్కు జంగల్ మీద లాభాలు కావాలి కనుక జంగ్లాతోళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నారు. రామ్జీ గోండ్ తీరుగా కొట్లాడటం మనతో కాదు, నా వల్ల మాత్రం కాదు, మెల్లగా అన్నాడు ముఖాసి. రామ్జీ గోండ్ అంటే వీళ్ళ యుద్ధ నాయకుడు. అతన్ని రోల్ మోడల్ గా తీసుకున్నారు. అతను బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి గొరిల్లా పద్ధతిలో యుద్ధం చేసి ఒక చరిత్రను సృష్టించి వాళ్ళ మీద ఎదిరించి పోరాడాడు రామ్జీ గోండ్. మరి అతనిలాగా మనం చెయ్యలేము. ముందే నువ్వు సర్కార్ దృష్టిలో ఉన్నావు. ఇప్పటికి ఆల్రెడీ నువ్వు హత్య చేసావు కాబట్టి వాళ్ళు నిన్ను వెతుకుతూ ఉంటారు. నా వల్ల అయితే కాదు, నన్ను వదిలే అన్నట్టు అతను చెప్పాడు. ఇక మాట్లాడి లాభం లేదనుకున్న ముఖాసి ఉండే ఊరు వదిలేశారు. భీమ్ కొండలకు ఎటుపోవాలో తెలియదు. కనిపించిన బాటలో ముందుకు పోతున్నారు. అడవిలో దారి సరిగ్గా ఉండదు, ఎటు తిరిగితే అటు వెళ్ళిపోవడమే. అట్లా వెళుతున్న వారికి ఓ పెద్ద ఊరు ఎదురైంది. పెద్ద మేడలు, పెద్ద పెద్ద దుకాణాలు, అలంకరించుకున్న స్త్రీలు పురుషులు కనిపించారు. ఈ లోకం వారికి వింతగా ఉన్నది. వారు చేరింది బల్లార్షా రైల్వే స్టేషన్. అండర్లైన్ చేసుకుని నెక్స్ట్ ల్యాండ్ మార్క్ బల్లార్షా రైల్వే స్టేషన్. అందరూ రైలు ఎక్కుతుంటే నడవడం ఎందుకు, మనము ఎక్కుదాం అనుకుని వాళ్ళు ఎక్కారు. అందరూ దిగుతుండగా వాళ్ళు దిగారు. వీరిని టీసీ టికెట్ అడిగారు. టీసీ అంటే ఎవరు? టికెట్ కలెక్టర్. అదేంటో మాకు తెలియదు, మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. అప్పుడు పోలీసులు వీళ్ళు గోండులని తెలుసుకొని 4 తగిలించి పంపారు. అట్లా వాళ్ళు చేరుకున్నది చాందా అనే పట్టణం. నెక్స్ట్ చాందా అనే పట్టణానికి వెళ్ళారు. వీళ్ళకి సిటీ అంటే ఏంటో, నగరం అంటే ఏంటో, నగరాల్లో ఎలా ఉంటారో కల్చర్ అనేది వీళ్ళకి బొత్తిగా తెలియదు. అడవుల్లోనే ఉంటారు, అడవుల్లోనే పుట్టి అడవిలోనే పెరుగుతారు. వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళు తినే తిండి, వాళ్ళ ఆలోచన విధానం ఇదంతా వేరుగా ఉంటది. వాళ్ళకి చదువు ఇవేమీ ఉండవు కాబట్టి వాళ్ళకి కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. సిటీ చూసేసరికి వీళ్ళకి ఏం తెలియదు. రైలు అని అది ఎక్కాలి, టికెట్ తీసుకోవాలి, దిగేటప్పుడు టికెట్ కలెక్టర్ అడుగుతారు, ఇవేం వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే, వీళ్ళు గోండులు, వీళ్ళకి ఏం తెలియదులే అని 2 తగిలించండి 2 కొట్టి పంపించేశారు. చాందా వెళ్ళారు. రైల్వే స్టేషన్ బయట కూర్చున్న భీమ్ కొండలకు తనతో తెచ్చుకున్న వస్తువులను మోయలేక అవస్థపడుతున్న ప్రయాణికుడు కనిపించాడు. నేను ఆ బరువులు మోయాలనా అంటూ భీమ్ అడిగాడు. సరే అని అంగీకరించిన ఆ ప్రయాణికుడితో వాళ్ళు అతని ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో చాలా మంది అచ్చు యంత్రాలు తిప్పుతున్నారు. అచ్చు యంత్రాలు, ప్రింటింగ్ మెషిన్స్, గీత గీసుకోండి. తనకేమన్నా పని దొరకవచ్చు అని భీమ్ ఆశపడ్డాడు. పని కోసం ప్రయాణికుడిని అడిగాడు. సరే అన్నాడు ప్రయాణికుడు. అతను ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని. పేరు విఠోబా. విఠోబా గీత గీసుకోండి ఈ క్యారెక్టర్. వీళ్ళకి కష్టపడి పని చేయడం అలవాటు కాబట్టి మరి ఎలా బ్రతకాలి, తినడానికి ఏదో ఒకటి కావాలి, ఏదో పని దొరకాలని మెల్లగా అతని దగ్గరికి వెళ్ళి ఆ బరువులు మొయ్యాలా అంటే మోస్తే ఎంతో కొంత ఇస్తారని ఆశ. చూడండి, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళ బాధ ఎలా ఉంటుందో చూడండి. నిజాం సర్కార్కు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరు చేస్తున్న వాళ్ళతో విఠోబాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సన్నిహిత సంబంధాలు అంటే పర్సనల్ రిలేషన్స్. విఠోబా రహస్యంగా పత్రిక నడిపేవాడు. రహస్య పార్టీ, రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీమ్ విఠోబాపై మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. కొండలకు మాత్రం ఇదంతా రుచించలేదంటే ఇవేం నచ్చటం లేదు. అతను తిరిగి ఇంటికి పోయాడు. విఠోబా దగ్గర సంవత్సరం ఉన్నాడు భీమ్. అక్కడే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదవడం రాయడం నేర్చుకున్నాడు. అండర్లైన్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. భీమ్కు రాజకీయాల్ని, సమాజ పరిణామాల్ని విఠోబా అర్థం చేయించాడు. మార్పు రావాలంటే త్యాగం చేయాలని తెలిపాడు. ఒకరోజు రాత్రి పోలీసులు వచ్చి విఠోబాను అరెస్టు చేసి పట్టుకుపోయారు. కుమరం భీమును కొట్టి వదిలేశారు. అట్లా భీమ్ తిరిగి ఒంటరివాడయ్యాడు. తిరిగి రైల్వే స్టేషన్కు పోయి కూర్చున్నాడు. అక్కడ మంచిర్యాలకు చెందిన తెలుగువాడు అతనికి కలిశాడు. బతుకు తెరువు కోసం చాయ్ పత్తా దేశం పోతున్నట్టు చెప్పాడు. ఇంకో ఆలోచన చేయకుండా భీమ్ అతనితో కలిసి చాయ్ పత్తా దేశం అనబడే అస్సాం పోయాడు. చాయ్ పత్తా దేశం అంటే అస్సాం టీ, కాఫీ తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని చాయ్ పత్తి దేశం అని అప్పట్లో అనేవాళ్ళు అనమాట. కుమరం భీమ్ యాత్ర ఎలా మలుపులు తిరుగుతుందో ఒక్కసారి చూడండి. మరి ఏమీ చదువురాని ఆ వ్యక్తి 1 సంవత్సరం విఠోబా దగ్గర ఉండి ఇన్ని భాషలు ఎలా నేర్చుకోగలిగాడు అంటే, మనలో ఒక ఆవేశం రగిలి ఏదో ఒకటి సాధించాలి, సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, నేను ఏదో ఒకటి ఒక గుర్తింపు తెచ్చేటటువంటి పని చేసి నలుగురికి ఉపయోగపడాలనే పట్టుదల, ఆవేశం మనలో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం అన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. మరి ఇన్ని సదుపాయాలు ఉండి, ఇంత ఖర్చు పెట్టే పేరెంట్స్ ఉండి, ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా మనం ఎందుకు ఏమీ సాధించలేకపోతున్నాం? కొత్తవేమీ చేయనవసరం లేదు. ఉన్న చదువునే మనం చదవడానికి ఇష్టపడటం లేదు. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీకు ఎందుకు రాదు? మీరు కూడా చెయ్యాలి అనుకుంటే ఏదైనా చెయ్యగలరనేటటువంటి పట్టుదల మీకు రావాలి. పట్టుదల ఉంటే తప్ప మనం ఏది సాధించలేం. చూడండి,
కుమరం భీం ఎన్ని పాటలు పడి ఎన్ని ఎన్ని మార్గాల గుండా నడవవలసి వస్తుందో ఒకసారి చూడండి. ఇప్పుడు అస్సాం వెళ్ళాడు. తేయాకు తోటల్లో అడుగు పెట్టాడు భీం. తన వంటి అనేక మంది కార్మికులను చూశాడు. కార్మికులు అంటే లేబర్స్, గీత గీయండి. గోండు గూడెం నుండి తేయాకు తోటల వరకు అతని ప్రయాణం సాగింది. అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. అంటే అనుభవం మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటది అనమాట. ముందుగా తల్లిదండ్రులు ఎంత చెప్పినా మనకు అర్థం కాదు, కానీ మనం ఫేస్ చేసినప్పుడే మనకు అన్ని అర్థమవుతాయి అన్నమాట. కష్టజీవులకు బాధలు తప్పవని, కష్టపడేవానికి కడుపు నిండటం లేదని తెలుసుకున్నాడు. రోజు కూలి పద్ధతిని వంచిన నడుం ఎత్తకుండా పనిచేశాడు. నుదుటి చెమట తుడుచుకోను లేచే కార్మికులను మేస్త్రీలు కొరడాతో కొట్టేవాళ్ళు. మేస్త్రీలు అంటే ఆ కూలి వాళ్ళందరికీ అధికారం అనమాట. కొంచెం చెమట తుడుచుకోవడానికి ఇలా పైకి నడుం ఎత్తితే చాలు కొరడాలతో కొట్టేవాళ్ళు. ఎంత అన్యాయమో చూడండి. చేసిన కష్టం మందులకు పోతే తినడానికి కష్టపడేవారు. యజమానులకు దయాగుణం ఉండేది కాదు. ఇవన్నీ చూస్తున్న భీమ్కు అసంతృప్తి రాజుకుంది. అక్కడ 4 సంవత్సరాలు ఉన్నాడు. 4 years అక్కడ ఉన్నాడు. ఆ సమయంలోనే భీమ్కు మన్యం ప్రాంతం నుండి వచ్చిన తెలుగువానితో పరిచయమైంది. మన్యం అంటే అడవి. ఆంధ్ర మన్యం దొర అని అల్లూరి సీతారామరాజుని అంటారు. అక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తితో పరిచయం అయిందంట. అతని ద్వారా మన్యం ప్రాంతం గురించి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు అక్కడి ప్రజల్ని పెట్టిన యాతనల గురించి విన్నాడు. యాతనలు అంటే ఇబ్బందులు. మన్య ప్రాంత ప్రజల్ని సీతారామరాజు ఏ విధంగా సమీకరించాడో అవగాహన చేసుకున్నాడు, అంటే అర్థం చేసుకున్నాడు. రామరాజు పోరాట రీతుల్ని ఆకళింపు చేసుకున్నాడు. యువకులకు యుద్ధ రీతుల్ని ఎట్లా నేర్పాడో తెలుసుకున్నాడు. అడవిపై మాకు తప్ప ఎవరికీ అధికారం లేదని గిరిజనులతో చెప్పించిన రామరాజు గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు. యుద్ధ సమయంలో సమాచారాన్ని చేరవేసే విధానాన్ని వంట పట్టించుకున్నాడు. యుద్ధ మెళకువల్ని గ్రహించాడు. టెక్నిక్స్, మెళకువలు అంటే గీత గీసుకోండి. ఇప్పుడు భీం ఒక ఎక్కు పెట్టిన బాణం. పోరుబాటలో నడవడానికి సమాయత్తమైన పోరాట వీరుడు. ఈ సమయంలోనే తేయాకు తోటల్లో అన్యాయంగా 2 కార్మికుల్ని కొడుతున్న మేస్త్రీలకు అడ్డు తగిలాడు. మేస్త్రీలు భీం మీదకి కొరడా లేపారు. సహించని భీం వారిని చితకబాదాడు. ఇది తెలుసుకున్న యజమాని పోలీసులతో చెప్పి భీంతో సహా మరికొందరిని జైల్లో వేయించాడు. 4 రోజుల తర్వాత జైల్లోని ఇనుప చువ్వలు వంచి తప్పించుకున్నాడు. నేరుగా వచ్చి కదులుతున్న రైలు ఎక్కాడు. అది అతన్ని బల్లార్షా చేసి మళ్ళీ బల్లార్షా వెళ్ళాడు. అక్కడే కొన్ని రోజులు మూటలు మోసి బతికాడు. అక్కడ ఉండలేక బల్లార్షా వదిలి రాజోరా మీదుగా అడవి బాట పట్టాడు. దారిలో తన అన్నలు కాకన్ ఘాట్ లో ఉంటున్నారని తెలుసుకున్నాడు. కాకన్ ఘాట్ గీత గీయండి. సాయంత్రం వరకు తన అన్నల గూడెం చేరుకున్నాడు. తమ గుడిసె ముందుకు పోయేసరికి వదిన కుకుబాయి కూర్చొనుంది. భీంను చూసి కండ్ల నీళ్లు పెట్టుకుంది. కొడుకు వచ్చిండని తెలుసుకున్న తల్లి భీంను పట్టుకుని ఏడ్చింది. ఆమె అనారోగ్యంతో చావుకు దగ్గరగా ఉంది. వదిన తన 2 కొడుకులు, పాపకు చిన్నాన్నను పరిచయం చేసింది. వాళ్ళు భీం ఒడిలో దూరారు. రాత్రి అంబలి తాగినాక తమ్ముని వివరాలు అడిగి తెలుసుకుని అన్నలిద్దరూ ఆశ్చర్యపోయారు. కుర్తు, యేసు, కొండళ్ళ గురించి భీం అడిగాడు. మిత్రులందరి గురించి అడిగి తెలుసుకున్నాడు. దేవడం పెద్ద లచ్చు పటేల్ గీత గీయండి. అతని దగ్గర భీం జీతానికి కుదిరాడు. అతని పంట పొలాల్లో మార్పు తెచ్చాడు. పత్తి, మిరప లాంటి వ్యాపార పంటలను వేశాడు. మొత్తానికి భీం తెలివిపరుడని, వ్యవహార దక్షకుడని అందరితో అనిపించుకున్నాడు. లచ్చు పటేల్ భూముల వ్యవహారాలను ముందు నుంచి చూసే అంబటిరావుకు సోంబాయి అనే కూతురుంది. ఆమెను భీంకిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుందని లచ్చు పటేల్ నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా కుమరం భీం సోంబాయిల పెండ్లి దేవడంలో లచ్చు పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజుల్లో కుమరం భీం వార్తల్లో వ్యక్తి అయినాడు. అతని పట్ల ఆకర్షణ పెంచుకున్న పైకుబాయి అనే యువతి కోరి అతన్ని పెళ్లాడింది. భీం కాకన్ ఘాట్ లో కాపురం పెట్టాడు. ఇప్పుడు భీంకి వివాహం జరిగింది. కుర్దు తన తమ్ముడు యేసు దగ్గరికి ధనోరాకు వచ్చాడు. అతనికి అడవిని నరికి భూమి సాగు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అన్ని ప్రదేశాలు తిరిగి చూశాడు. బాబే ఝరి లొద్ది అంచున సాగు భూమి ఉంది. తానొక్కడే కాకుండా చాలా మందిని ఏకం చేశాడు. బాబే ఝరి గుట్టలు గొడ్డళ్ల చప్పులతో ప్రతిధ్వనించాయి. అడవుల నరికి పంట భూములుగా మార్చారు. బాబే ఝరి, చల్బండి, గోగిన్ మోవాడం, టొయికన్ మోవాడం, భీమన్ గొంది, కల్లేగాం, మురికి లొంక, అంకుసాపూర్, నర్సాపూర్, దేమ్డిగూడ, జోడెన్ ఘాట్, పట్నాపూర్ మొదలగు 12 గూడాలను పొందుపరిచారు. పందిళ్ళు, గుళ్ళు, మంచెలు, జెండాలు అన్ని సమకూర్చుకున్నారు. కొత్త ఊర్లు వెలిశాయి. కొత్త బతుకులు మొదలైనాయి. వారం రోజుల్లోనే బాబేఝరీలో గోండులు, కొలాంలు 12 గ్రామాలను పొందించారు అనే వార్త దావానలం తీరున పాకింది. జంగ్లాత్ వాళ్ళు దాడి చేశారు.
గూడాలన్నిటినీ బూడిద చేశారు. అందరి మీద కేసులు పెట్టారు. గ్రామస్తులంతా బాధపడుతుంటే కుర్తు ధైర్యం చెబుతూ మా తమ్ముడు భీముని ఇక్కడికి తెచ్చుకుందాం, వాడు అన్ని చూసుకుంటాడని ధైర్యం చెప్పాడు. అప్పటికే నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి కాబట్టి కొమురం భీం మీద వీళ్ళు ధైర్యం ఉంచి తీసుకొస్తానని చెప్పాడు. విషయాలన్నీ తెలుసుకున్న భీం బాబేఝరీ వైపు వచ్చి టొయ్కన్ అనే గూడెంలో దిగాడు. 10 రోజుల్లో ప్రతి గూడెం తిరిగాడు. విషయం అర్థమైంది. ఏం చేయాలన్నదే ప్రశ్నగా మిగిలింది. భర్త అవస్థ గమనించిన పైకుబాయి భూమి కేసుల గురించి వకీలుని పెట్టుకోమని సలహా ఇచ్చింది. వకీలు అంటే లాయర్. పైకుబాయి చెప్పింది నిజమనిపించింది. కేసుకు సంబంధించి రాతపూతలు చూసుకునే వ్యక్తి పేరు మహాదు. గీత గీయండి. అతనితో కలిసి భీం జనగామలో ఉన్న పైకాజీ రామచంద్రరావు వకీలును కలిశాడు. తన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు మేం భూమిని నమ్మి బతుకుతున్నామని, ఇటీవల కాలంలో బాధలు ఎక్కువైనాయని, ఎక్కడికి పోయినా వెళ్ళగొడుతున్నారని, అసలు మా హక్కును ఎందుకు లాక్కుంటున్నారని భీం ఆవేదనతో వకీలును అడిగాడు. భీం ప్రశ్నకు పైకాజీ ఈ విధంగా జవాబిచ్చాడు. భీం, ఈ భూములన్నీ మీవే, ఈ రాజ్యానికి రాజులు మీరే, నేను కాదనను. అదంతా 1918 సంవత్సరానికి ముందు మాట. అప్పుడు సర్కారు అడవి వైపు చూడలేదు, అడవిపై హక్కును కోరలేదు. 1918లో తహసీలు ఆఫీసు ఉట్నూరు వచ్చింది. అది తెలిసి మైదాన ప్రాంతాల నాగరికులు కొండ కోనల్లోకి వచ్చారు. సర్కారుతో ఏదో విధంగా సంబంధం పెట్టుకున్నారు. దానివల్ల పట్టాలు వాళ్లకు దక్కాయి. భూమి మీద మీకున్న హక్కు పోయింది, ఇప్పుడు చట్టం వాళ్ళని కాపాడుతుంది అని చెప్పాడు. ఈ చట్టాలు తయారు చేసింది ఎవరు? ఎవరికి చెప్పి మా భూముల్ని వాళ్ళ పేరు మీద రాశారు? అసలు ఆ దొంగలకు పట్టాలు ఎందుకు ఇచ్చారు అని కోపంగా అడిగాడు భీం. ఇన్నేండ్ల నుండి ఇసొంటి ప్రశ్నలు అడిగిన వాడిని నిన్ను ఒక్కడనే చూశాను. ఈ రాజ్యం నిజాం రాజుది. రాజుకు ఏది తోస్తే అదే చేస్తాడు. అంతా ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. న్యాయం చూడని రాజెందుకు? మా చావు కోరే సర్కారుతో మాకు పనేముంటుంది? సూటిగా అన్నాడు భీం. చూడు భీం, మీ బాధలను నైజాంకు చెప్పి చూడండి. మేలు జరిగితే మంచిదే, లేకుంటే సర్కార్ను సవాల్ చేయండి. మీ చట్టాలను, కోర్టులను, పోలీసును, అధికారులను ఒప్పుకోమనండి. నీ వ్యవహారం చూస్తే అట్లనే అంటావనిపిస్తున్నది. నైజాంతో కొట్లాడి భూముల్ని సాధించగలరా? నాకు మాత్రం నమ్మకం లేదు అని ముగించాడు వకీల్. అంటే ఆ లాయర్ కొన్ని సలహాలు అయితే ఇచ్చాడు. సలహాలు ఇచ్చి వెళ్ళి పోరాడండి అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోశాడు అనమాట. అవసరం ఉంటే వచ్చి కలుస్తాం, మీరు సహాయం చేయాలంటూ మహదుతో కలిసి గూడెం దిక్కు నడిచిండు భీం. ఏ వైపు నుండి చూసినా లడాయి తప్పదనుకున్నాడు భీం. లడాయి అంటే గొడవలు. 12 గూడాల ప్రజలందరూ పట్నాపూర్ రావాల్సిందిగా వార్త పంపాడు. భీం పిలుపు అందుకొని ప్రజలందరూ వచ్చారు. పెద్ద చెట్టు కింద కూర్చున్న ప్రజలందరినీ ఉద్దేశించి భీం ఇట్లా అన్నాడు. చూడండి, నాయకత్వపు లక్షణాలు కష్టమైన సుఖమైన ముందుండి కష్టాలని ఎదురొడ్డుతూ వెనకాలన్న వాళ్ళందరినీ నడిపిస్తూ స్వార్థం లేకుండా వాళ్ళకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతో ఉన్నవాడే నిజమైన ఒక నాయకుడు. చూడండి, గాంధీజీ ఒక్క పిలుపుతో ఏ ఆయుధాన్ని అతను చేత పట్టుకోలేదు. అహింస మార్గంలో నడుస్తూ యావత్ భారత ప్రజలందరినీ ఒకే బాట మీద నడిపించి స్వాతంత్రాన్ని తీసుకొని రాగలిగాడు. అతను ఎలాంటి స్వార్థాన్ని కోరుకోలేదు. కానీ అలాంటి నాయకులను మనం ఇప్పుడు చూడగలుగుతున్నామా? మన నిజమైన నాయకుల లక్షణాలు ఏంటి? మరి రేపు మీరు పెద్దగా అయిన తర్వాత ఎవరెవరు ఏ ఏ నాయకులుగా మారుతారో మనకు తెలియదు. కానీ ఎలా ఉంటే నిజమైన నాయకుడు అవుతాడో మీరు తెలుసుకోగలగాలి. మనందరి కష్టాలు ఒక్కటే. చిన్నప్పటి నుండి నేను ఈ కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగినా. భూమి కోసం మనం జంగల్ నరికితే జంగలాత్ వాళ్ళు, పట్టేదారులు కేసులు పెడుతున్నారు. వాళ్ళు మనల్ని కొట్టినా, గుడిసెలు తగులబెట్టినా, చేతులు నరికినా భరిస్తూ ఇన్నేళ్లు గడిపినాం. సర్కారు మన మీద కేసులు పెడితే వకీలు కోర్టుకు రమ్మంటుండు. మనం గంజి తాగి బతకడం వల్ల కాదు, కోర్టు కేసులతో చావుకు దగ్గరవుతున్నాం. ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నవి, ఇక ముందు కూడా ఉంటాయి. కనుక వాటికి భయపడేది లేదు. మీరు భూములు దున్నండి. వర్షాకాలం వస్తున్నది, పంటలు పండిద్దాం. వాళ్ళు మన మీదకి వస్తారు. అడవి జంతువులను తరిమినట్లు వాళ్ళను కూడా తరుముదాం. వాళ్ళతో యుద్ధం చేసి హక్కులు సాధించుకోవాలి, భూములు దక్కించుకోవాలి. మీకు ఇట్లా చేయడం ఇష్టమేనా? అడిగాడు భీం. అంటే ఆ ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళలో చైతన్యాన్ని కలుగు చేస్తూ వాళ్ళలో ఈ యొక్క ఆవేశాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి నూరిపోస్తూ ఉన్నాడు. ఆకలితో చచ్చే కన్నా పోరాటం చేసి చేద్దాం అన్నారు కొందరు. సరే అన్నారు మరికొందరు. భీం తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అన్నారు ఇంకొందరు. అనుకున్నట్లుగానే గోండులు ఆ సంవత్సరం అడవిని నరికి పంటలు పండించారు. విషయం తెలుసుకున్న జంగలాత్ వాళ్ళు బాబేఝరీపై విరుచుకు పడ్డారు. జంగల్ నరికిన చోటుకు పదండి, మేం పంచనామా చెయ్యాలే అన్నాడు అమీన్ సాబ్. వద్దంటే అడవిని నరుకుతున్నారని కోపంతో బూతులు తిట్టడం మొదలు పెట్టాడు అమీన్ సాబ్. మా అడవి మా ఇష్టం, మేమేమైనా చేస్తాం.
మీకు లంచాల కింద కోళ్ళు గొర్రెలు ఇక ముందు ఇయ్యం, చాటుగా ఎత్తుకొని పోయి దొంగలు కాకండి అన్నాడు భీమ్. మమ్మల్ని దొంగలంటావా అని అమీన్ భీమ్ను కొట్టాడు. అమీన్తో వచ్చిన వాళ్ళు గోండుల్ని కట్టెలతో కొట్టడం మొదలుపెట్టారు. రఘు తుడుం మోగించాడు. అది విన్న గోండులు కోలాంలు ఉరికి వచ్చి జంగ్లాత్ వాళ్ళని ఎదుర్కొన్నారు. ఆ స్థలం యుద్ధరంగమైంది. అంటే తిరుగుబాటు చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అక్కడి నుంచి మనకి స్వాతంత్రం అనేది లభిస్తుంది. దీన్ని గమనించిన ఒక జాగీర్దార్ తుపాకీ పేల్చాడు. అది భీమ్ భుజం నుండి దూసుకుపోయింది. గోండులు వచ్చిన వాళ్ళందరినీ విపరీతంగా కొట్టారు. దెబ్బలకు నిలవలేక అమీన్తో పాటు అందరూ జనగామ దిక్కు పరుగందుకున్నారు. కొన్ని రోజుల తరువాత కుర్దు అతని కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. లచ్చు పటేల్కు చెప్పి వాళ్లను జామీను మీద విడుదల చేయించాడు కుమరం భీం. పరిస్థితి చేదాటుతుందనుకున్న జంగ్లాత్ అమీన్ సాబ్ గిర్దావర్ ఇద్దరూ కలిసి వెంటనే తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ను కలిశారు. తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ బాబేఝరీ సంగతి పూసగుచ్చినట్లు తెలిపారు. ఏకు తీరు ఉన్న గోండులు మేకుతీరుగా అయ్యారని, అమాయకులనుకున్న వాళ్ళు పోరాట వీరులైనారని, ఇంకా చూసుకుంటూ పోతే చాలా ప్రమాదమని తెలిపారు. తహసీల్దార్ వెంటనే డిఎస్పీతో మాట్లాడి గోండులను అరెస్టు చేయమన్నాడు. కొండల్లో జరుగుతున్న విషయాల్ని విపులీకరిస్తూ హైదరాబాద్ హోం సెక్రటరీకి తెలిపాడు. బాబేఝరీలో జంగ్లాత్ వాళ్ల మీద దాడి చేశారని, అడవి నరికారని డిఎస్పీ కేసులు పెట్టాడు. కుమరం భీమును మొదటి ముద్దాయిగా పెట్టి మహదు, రఘు, జంగు, కుర్దు, యేసు మొదలగు వారుల పేర్లను తర్వాత పెట్టాడు. వీళ్లను అరెస్టు చేయడం ఎట్లా అని డిఎస్పీ ఆలోచించాడు. డిఎస్పీ ఆలోచనలు ఎట్లా ఉంటే కుర్దు ఆలోచనలు మరో రకంగా సాగుతున్నవి. జీవితమంతా కొట్లాటలు, కేసులతో నిండిపోయింది. కేసులైతే రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇట్లా కేసులు పెట్టి హింసించే జంగ్లాత్ వాళ్ల విషయం సర్కారుకు తెలుసో లేదో హైదరాబాద్ పోయి తమ కష్టాలను, దుఃఖాన్ని నైజాం నవాబుతో చెప్పుకుంటే దయ తలుస్తాడేమో అని అనుకున్నాడు. ఈ మాటే భీమ్తో చెప్పాడు. పెద్ద మనిషి మాట తీసేయలేక ఇది కూడా సమస్య పరిష్కారానికి ఒక మార్గం అవుతుందేమోనని భీమ్ హైదరాబాద్కు బయలుదేరాడు. అంటే డైరెక్ట్ గా సర్కార్ని వెళ్ళి కలుద్దాం, మధ్యలో వాళ్ళు ఏమన్నా మనల్ని మోసం చేస్తున్నారేమోనని వెళ్ళాడు. తమ సమస్యలను ఏకరువు పెడుతూ ఒక లేఖను నిజాంకి ఇయ్యాలని రాసుకున్నాడు. హైదరాబాద్ వెళ్లిన కుమరం భీంకు నిజాం ప్రభు దర్శనం లభించలేదు, పర్మిషన్ దొరకలేదు. భీంతో పాటు వచ్చిన మహదు నిజాం దర్శనం కోసం అధికారులను పదే పదే బతిమిలాడాడు, కానీ వాళ్ళు వినిపించుకోలేదు. ఇక కలవడం సాధ్యం కాదనిపించి భీం వెనక్కి తిరిగాడు. హైదరాబాద్ పోయి వచ్చేలోపు గూడాల మీద పోలీసులు దాడి చేశారు. లీడర్ ఎప్పుడైతే లేడో వాళ్ళందరినీ లోకు చేసి గూడాల మీద దాడి చేశారు. పోలీసులకు జోడెన్ ఘాట్ గ్రామ పెద్ద కుర్తూ పటేల్ సహకరించారు. ఊర్లన్నీ కుక్కలు చింపిన విస్తరలు అయినాయి. కుమ్రం కుర్దు, యేసు, సూరులకి విపరీతంగా దెబ్బలు తాకాయి. వారిని అరెస్టు చేశారు. విషయం తెలిసిన భీం వెంటనే జోడెన్ ఘాట్ పోయాడు. అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మేం హైదరాబాద్ వెళ్ళాం, నిజాం రాజును కలవలేకపోయాం. ఇక్కడేమో పోలీసులు పదే పదే మన మీద దాడులకు తెగబడుతున్నారు. వాళ్ళు మనల్ని బతకనియ్యరు, కానీ మనం బతకాలి. ఈ భూమి అడవి మనవి. సర్కారు ఈ భూమి మనది కాదంటుంది, అది భూమిని వదిలిపెట్టదు. పోలీసులతో గూడాలను కాలబెడుతుంది. ఆ మంటల్లో పడి చనిపోదామా, ఏం చేద్దాం అని అడిగాడు. భూమి లేక చచ్చే కంటే కొట్లాడి సద్దాం భీం అన్నాయి అక్కడున్న కంఠాలన్నీ. చావో బ్రతుకో తిరుగుబాటు చేద్దామని నిర్ణయించుకున్నారు. అక్కడ 12 గూడాల పెద్దలున్నారు, ప్రజలున్నారు. వారందరితో కలిసి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించాడు. ముందు అరెస్ట్ అయిన కుర్తూ తదితరులందరినీ మనం విడిపించాలి. జోడెన్ ఘాట్ కేంద్రంగా ఉండాలి. తిండి, ఆయుధాల ఖర్చు అన్ని గూడాలు భరించాలి. తుడుం యుద్ధ సంకేతంగా ఉపయోగించాలి. గొడ్డళ్ళు, ఈటలు, బాణాలు, ఒడిసెలలు, తుపాకులు తయారు చేయాలి. జోడెన్ ఘాట్లో సైన్యం ఉంటుంది. గ్రామాల్లో రక్షక దళాలు ఉంటాయి. జోడెన్ ఘాట్ అంటే ఆ కొండ మీద కొంచెం ఎత్తులో సైన్యం ఉంటది. కింద గ్రామాల్లో రక్షక దళాలు ఉంటాయి. కేసులకు హాజరు కామని సర్కారుకు వార్త పంపాలి. మేము కేసులకి రామని మనం ముందు వార్త పంపుదాం. సర్కారు భూములను మనకు ఇచ్చే వరకు పోరాటం జరుగుతుందని ప్రకటించాలి. మన డిమాండ్స్ ఇవి అని చెప్దాం. గోండు రాజ్యస్థాపనే మన ముఖ్య లక్షణం. మా గోండుని 12 గ్రామాలకి కలిపి మేము ఒక రాజ్యంగా, సొంత రాజ్యంగా, మేము స్వతంత్ర రాజ్యంగా ఉంటాము. ఇప్పుడు ఇది వీళ్ళ డిమాండ్. అందుకు అందరూ రహస్యంగా పనిచేయాలని ప్రతినిధులందరూ నిర్ణయించుకున్నారు. మహదు పైకాజీని కలిశాడు. అతడు తహసీల్దార్తో మాట్లాడాడు. తహసీల్దార్ హైదరాబాద్లో ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ గారికి కుర్దూ మొదలైన గోండు ముద్దాయిలపై దయ చూపితే సర్కారు గౌరవం పెరుగుతుందని లేఖ రాశాడు. కుమ్రం భీం మాటలు విని వాళ్ళు మోసపోయారు, మీరు కనికరించాలి అని అందులో పేర్కొన్నాడు. మొత్తానికి వాళ్ళు విడుదలై జోడెన్ ఘాట్ చేరుకున్నారు. బాబేఝరీ ప్రాంతంలో సర్కారు ఆజ్ఞలు పాటించబడటం లేదు. ఎవరూ కోర్టులకు హాజరు కావటం లేదు. అమీన్ సాబ్ పోలీసులను వెంట పెట్టుకుని అక్కడికి పోయాడు. అక్కడ కుమరం భీం వాళ్లకు అడ్డుపడ్డాడు.
ఇంకా కోర్టులు కేసులు ఏమీ లేవు. ఈ 12 గ్రామాలు మా సొంతం. ఇది గోండు రాజ్యం. ఇక్కడికి జంగలాతోళ్ళు వస్తే ప్రాణాలతో వెళ్ళలేరు. ఈ రాజ్యం మాది. మీకు ఎలాంటి అధికారం ఇక్కడ లేదు. మేము ఎవరి సొమ్ము తినడం లేదు. ఎవరికీ అన్యాయం చేయడం లేదు. ఇది మా అందరి నిర్ణయం. మీరు పోయి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని ఖరాఖండిగా అన్నాడు. ఆ ప్రభుత్వం, ఈ సైనికులు ఎవ్వరు వచ్చినా వీళ్ళు ధైర్యంగా నిలబడి వీళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళకి చెప్పారు. అమీన్కు వెళ్ళబుద్ధి కాలేదు. హెచ్చరికలు చేశాడు. గోండులు నవ్వుకున్నారు. తుపాకీ తీసి గాలిలో కాల్పులు జరిపాడు. గోండులు అతన్ని అతనితో వచ్చిన వారిని దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి అంటే శరీరం కదా, దేహం అంటే బాగా కొట్టారు. తుపాకీ తీసుకుని వెళ్ళగొట్టారు. అమీన్కు సహాయపడ్డ గుర్తుపట్టేల్ అనే వ్యక్తిని హెచ్చరించి వదిలేశారు. అట్లా సర్కారుతో గోండుల యుద్ధం మొదలైంది. ప్రారంభమైంది తిరుగుబాటు. కుమ్రం భీం నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామస్తులు, పల్లపు ప్రదేశ ప్రజలు కొందరు వీరితో కలిశారు. గోండు రాజ్య స్థాపనకు మద్దతు తెలిపారు. వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. అందులో కల్లెగాంపాజ్, ధనోరా ముఖ్యమైనవి. జోడన్ ఘాట్లో కొలిమ అంటుకుంది. కొలిమె అంటే రగులుకుందనమాట. నిప్పులతో రాజుకున్న దాన్ని కొలిమె అంటాం. అంటే వేడి సెగలు పెరుగుతున్నాయి. ఈటలు, బాణాలు, బరిసెలు, గొండ్లండ్లు, తుపాకులు, బార్మాకులు తయారైనాయి. వాటిని వాడటంలోని మెళకువల్ని యువకులకు, పిల్లలకు నేర్పారు. టెక్నిక్స్ అన్ని చెప్పారు ఎలా వాడాలో. స్త్రీలు సహాయం చేస్తున్నారు. పైకుబాయి ముందుండి పనులు చూస్తున్నది. ఒకనాడు ఉదయం జోడెన్ ఘాట్ మీద తుడుం మోగింది. తుడుం అంటే ఏంటంటే యుద్ధానికి ఢంకాలా వాయిస్తారు కదా, అది వాళ్ళకి ఆనవాలు. యుద్ధం మొదలైంది. ప్రతి ఊరు, ప్రతి మనిషి కుమురం భీంకు రగల్ జెండాకు జై జై అని నినదించారు. అదే సమయంలో కుమ్రం సూరు ఉరికొచ్చి నైజాం సైనికులు వస్తున్నారని చెప్పాడు. వెంటనే భీం బందూకు ఎత్తాడు. తుడుం మోగింది. కొమ్ములు ఊదారు. నైజాం సైన్యంలో ఒకరిని కొండ ఎక్కనీయవద్దు. బాణాలు ఎక్కుపెట్టండి. ఈటెలు గురిచూసి విసరండి. సైనికుల్ని 3 దిక్కులా చుట్టి కత్తులతో నరకండి. ఈ భూమి, అడవి మనవి. శత్రువుల అంతు చూడండి అని భీం సైన్యాన్ని పురుగొల్పాడు, అంటే రెచ్చగొట్టాడు. స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధరంగం సందడితో నిండింది. పైకుబాయి వీర వనిత తీరుగా వీరవిహారం చేసింది. 2 వైపుల నుండి తుపాకుల శబ్దం, చావు కేకలు. నిజాం సైనికుడు ఒక్కడు కూడా కొండ ఎక్కే ప్రయత్నం చేయలేకపోయాడు. ఎక్కినవాడు కూలిపోయాడు. అన్ని దిక్కులా నైజాం సైన్యాన్ని ఎదుర్కొన్న భీం బలగం వారిని ఊపిరాడనీయలేదు. తప్పని పరిస్థితిలో వాళ్ళ కెప్టెన్ భాగో భాగో అని అరిచాడు. నిజాం సైనికులు పారిపోవడంతో భీం వైపు తుడుం మోగింది. తుడుం మోత భీం విజయ సూచికగా ప్రపంచానికి చేరింది. గోండు వీరుల విజయం తెలిసిన తహసీల్దార్ కోపంతో ఊగిపోయాడు. స్వయంగా వరంగల్ పోయి సుబేదార్ అనే ఉన్నత అధికారితో మాట్లాడాడు. అట్లానే జనగామలో ఉన్న డిఎస్పితో మాట్లాడి ఇది భూమి సమస్య, గోండులను కలిసి చర్చించి పరిష్కరించాలని చెప్పాడు. కానీ నైజాం సైన్యం గోండులతో పోరాడి కొండ వాళ్ళందరినీ చంపేయాలనే నిర్ణయానికి వచ్చింది. సైన్యం తన ఎత్తుగడలో భాగంగా కొండ కింద ఉన్న ప్రజల మీద దాడి చేసింది. ప్రజలను కొట్టడం, చంపడం, తగులబెట్టడం చేశారు. దానితో ప్రజలు పోయి భీం సైన్యంలో చేరారు. ఇట్లా కొన్ని నెలలు గడిచేసరికి కొండ మీద గోండు వీరులకు తిండికి కరువు వచ్చింది. భీంకు చెందిన రహస్య దళాలు గ్రామాల్లోకి పోయి ధాన్యం తెచ్చుకున్నాయి. యుద్ధం ఇట్లా సాగుతున్న దశలో భీం సర్కారుకు మహదుతో లేఖ రాయించాడు. 12 గ్రామాలకు గోండు రాజ్య అధికారం ఇస్తే నైజాంకు విధేయులమై ఉంటాం అనేది లేఖలోని విషయం. లేఖ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్కు అందింది. కానీ నైజాం నుండి జవాబు రాలేదు. ఒకరోజు ఉదయం రఘు ఒక మనిషిని తీసుకువచ్చి భీం ముందుంచాడు. అతను, నేను నైజాం సర్కార్ సబ్ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిన. వారు మీతో మాట్లాడుతారట. మీరు ఆజ్ఞ ఇస్తే వచ్చి మాట్లాడతాడన్నాడు. భీం సమ్మతి మేరకు సబ్ కలెక్టర్ వచ్చి కలిశాడు. భీం, మీకు మీ చిన్నాయనకు ఎంత భూమి కావాలో అడగండి, ఇచ్చి పట్టాలు చేస్తాం. ఈ పోరు ఆపండి అన్నాడు సబ్ కలెక్టర్. అంటే కాంప్రమైజ్ చేయడానికి వచ్చాడు. వచ్చి లీడర్ను కొనేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు కూడా మనం చాలా కంపెనీల్లో కార్మికులకు న్యాయం చేస్తారని ఒక లీడర్ను పెట్టుకుంటే మేనేజ్మెంట్ ఆ లీడర్కి ఎంత డబ్బు కావాలో ఇచ్చేసి వీళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా నీరు గారిపోయేటట్టుగా చేస్తూ ఉంటారు. ఇంక్రిమెంట్ విషయంలో కానీ ఏవైనా. అలా స్వార్థ రాజకీయాలు, స్వార్థంగా ఉండేటటువంటి నాయకుడు ఎప్పటికీ కూడా వాళ్ళ వెనుకున్న వాళ్ళకి న్యాయం చేయడు. కానీ అలా ఇక్కడ వాళ్ళకి నీకెంత భూమి కావాలో చెప్పు, నీకు ఇస్తాం, ఈ యుద్ధం ఆపు, నీకు మీ చిన్నానికి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని కొమురం భీంను కొనడానికి చూస్తూ ఉన్నారు. కానీ నిస్వార్థంగా ఉన్న కొమురం భీం వాటికి లోబడలేదు. చూడండి, ఈ యుద్ధం మా కోసం కాదు, గోండులు, కొలాంలు మొదలగు ఎన్నో తెగల ప్రజల కోసం. మీ 12 గ్రామాలకు పట్టాలిస్తాం, భూములు మీ సొంతం అవుతాయి, యుద్ధం మా నుండి అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం 12 గ్రామాల పట్టాలు కాదు, 12 గ్రామాల రాజ్యాధికారం కావాలి, గోండు రాజ్యం స్థాపించుకుంటాం. అదెట్లా సాధ్యం అన్నాడు నైజాం సర్కార్ మనిషి.
మాకు పట్టాలు కాదు, భూమి కాదు. ఇప్పుడు మాకంటూ ఒక సొంత రాజ్యం కావాలి. గోండులకి సొంతగా రాజ్యాధికారం కావాలి అని వీళ్ళ డిమాండ్. అడవి మీ సర్కారుది ఎట్లా అయింది? నిజం చెప్పాలంటే ఉట్నూరు నుండి రాజోరా దాకా మా గోండు పరిగణను మాకు పాలించే హక్కు కావాలి. మీ సర్కారుతో ఈ విషయం చెప్పండి. మీరు ఎక్కువ సైన్యం తెచ్చి మమ్మల్ని చంపవచ్చు. మాలో ఏ ఒక్క పిల్లగాడు బతుకున్నా గోండు రాజ్యం కొరకు పోరాడతాడు. మా రాజ్యం గెలుచుకునే వరకు యుద్ధం సాగుతుందని భీమ్ సూటిగా చెప్పాడు. యుద్ధం మొదలై 7 నెలలు గడిచాయి. 7 మంత్స్ జరిగింది యుద్ధం. కొండ మీద ఆహారం కొరత వల్ల అందరి ముఖాల్లో ఆకలి తాండవించింది. నైజాం సర్కారు సైన్యం మాత్రం పెద్ద ఎత్తున దాడికి సిద్ధమై వస్తుందని తెలిసింది. ఆ రాత్రి యుద్ధ పద్ధతుల మీద చర్చ జరిగింది. 12 గ్రామాల ప్రజలు శత్రువును చికాకు చేసే పద్ధతులు గ్రహించారు. శత్రు సైన్యం 10 రోజులు తలమునకలైనా కొండ మీదకి చేరలేకపోయింది. అన్ని దారుల్లో భీమ్ సైన్యం పెట్టని గోడలై నిలుచున్నది. భీమ్ సైన్యాన్ని జయించడం కష్టమని తేలింది. కానీ అదే గ్రామం పెద్ద కుర్దు పటేల్, కుమ్రం కుర్దు కాదు పెద్ద కుర్దు పటేల్ అంట, మోసం చేసి సర్కార్తో చేతులు కలిపాడు. కొండ మీదకి రహస్యంగా దారి చూపాడు. నైజాం సైన్యం దొంగతనంగా యుద్ధనీతికి విరుద్ధంగా వచ్చింది. రాగానే గోండు వీరుల్ని కాల్చారు. మరెందరినో చీకట్లో చంపారు. గుడిసెల్ని తగలబెట్టారు. అదిగో కుమురం భీం అక్కడున్నాడు దొరా అని కుర్దు పటేల్ భీం వెనక నుండి చూపెట్టాడు. ఇంటి గుట్టు బయటపడింది. భీం మీద తోటాలు కురిశాయి. భీం నేల కొరిగాడు. 22 అక్టోబర్ 1901 సంవత్సరంలో పుట్టిన కుమురం భీం సెప్టెంబర్ 1, 1940 సంవత్సరం వీరమరణం చెందాడు. ఆదివాసీ ప్రజల కొరకు, భూమి కోసం, భుక్తి కోసం, నాటి నైజాం పాలన నుంచి ఆదివాసుల విముక్తి కోసం పోరాడి వీరమరణం పొందిన గోండు వీరుడు, గోండు రాజ్య అస్తిత్వం కోసం పరితపించిన అమర జీవి కుమురం భీం. తెలంగాణ చరిత్రలో నిలిచిన ఆణిముత్యం. చూడండి, వీరమరణం అంటే ఏంటి? యుద్ధంలో వెనుతిరగకుండా మరణం వరకు పోరాడి జయించి యుద్ధంలో చనిపోతే వీరమరణం అంటారు. అందుకే ఇప్పుడు కొమురం భీం జిల్లా 33 జిల్లాల్లో ఒకటిగా 2016 అక్టోబర్ 11న అవతరించింది. దాన్ని కొమురం భీం జిల్లాగా పెట్టారు. ప్రతి సంవత్సరం కూడా అతనికి నివాళులు అర్పిస్తూ అతను ఘనపరుస్తారు.